హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద కోజీ స్పైస్. ఈరోజు మన కోజీ కిచెన్లో చాలా టేస్టీగా ఉన్న పనీర్ బటర్ మసాలా తయారు చేద్దాం. ఈ రెసిపీ రెస్టారెంట్ స్టైల్గా ఉంటుంది. సాఫ్ట్ పనీర్ పీసెస్ బటర్ గ్రేవీలో మెల్ట్ అయ్యేలాగా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా పన్నీర్ను చిన్న చిన్న బ్లాక్స్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను, 2 టొమాటోస్ను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం బటర్ వేసుకుని, బటర్ హీట్ అయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలను, టమాటోస్ను వేసుకోండి. సన్నగా తరిగిన అల్లాన్ని, ఒక 3 ఎండుమిరపకాయలను, కొంచెం జీడిపప్పును వేసుకుని కలుపుకోండి. ఇవన్నీ కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోండి. ఇవన్నీ మగ్గాక కొంచెం చల్లారేంత వరకు ఉంచుకుని మిక్సీలో వేసుకుని స్మూత్ పేస్ట్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం బటర్ వేసుకుని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసి ఫ్రై చేసుకోండి. పన్నీర్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న స్మూత్ పేస్ట్ అందులో వేయండి. వేసాక అందులో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలాను వేయండి. వేసి కలుపుకోండి. కొంచెం ఆయిల్ తేరేంత వరకు అది ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోండి. కలుపుకుని కొంచెం ఒక 200 ml వాటర్ అందులో వేసి మిక్స్ చేసుకోండి. మీ రుచికి తగ్గ కొత్తిమీర అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆయిల్ తేరుకున్న తర్వాత అందులో కొంచెం కసూరి మేతి, కొంచెం బటర్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ సింపుల్ అండ్ ఈజీ పనీర్ బటర్ మసాలా రెడీ అయ్యింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ద కోజీ స్పైస్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.